గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ దారెట్టు బీజేపీ అధిష్టానం రాజీనామా ఆమోదించడంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? రాజాబాయ్తో ఏ పార్టీలు మంతనాలు జరుపుతున్నాయి? జూబ్లీహిల్స్ తో పాటు గోషామహల్ కు బైపోల్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాజా సింగ్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజా సింగ్ ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని తెలిపారు. అయితే రాజాసింగ్ కు గోషామహల్ కంచుకోటగా మారింది. దీంతో రాజాసింగ్ ను తమ పార్టీలోకి తీసుకుంటే గోషామహల్ సీటును ఎప్పటికీ తమ దగ్గరే ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. ఈ టైంలో రాజాసింగ్ ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు రెండు పార్టీలు మంతనాలు జరిపేందుకు రెడీ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తుపై చాలా ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి రాజకీయ వర్గాల్లో, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మొన్నటి అధ్యక్షుడి ఎన్నిక విషయంలో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అధికారికంగా జాతీయ నాయకత్వం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. సో దీంతో ఇక రాజాసింగ్ కు బీజేపీకి మొత్తంగా కూడా సంబంధాలు తెగిపోయాయి. నెక్స్ట్ ఇక రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ పార్టీ రాజీనామా చేయడంతో ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారా, చేస్తే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? సో నిజంగానే ఇప్పటికే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక రంగం సిద్ధమైంది. సో నెక్స్ట్ అంటే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖాయమైపోయింది. ఇక నెక్స్ట్ రాజాసింగ్ కూడా రాజీనామా చేస్తే గోషామహల్ ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉన్న ప్రచారం జరుగుతోంది. సో గోషామహల్ ఎన్నిక కోసం కూడా రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహాలు పంతా ఉన్నాయి. సో బీజేపీ నుంచి రాజాసింగ్ బయటకు రావడం, ఒకవేళ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో రాజాసింగ్ ను తమ పార్టీ తరఫున పోటీకి నిలపాలని చెప్పి, బరిలోకి దింపాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే ప్రచారం జరుగుతుందో బీఆర్ఎస్ తో చేరబోతున్నాడు, కాంగ్రెస్ తో చేరబోతున్నాడు రాజాసింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో దాన్ని నిన్న రాజీనామా ఆమోదం తర్వాత రాజాసింగ్ అధికారికంగా ప్రకటించారు. తన పైన లేనిపోని అసత్యపు వార్తలు వస్తున్నాయి, నేను ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదు, తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ఇతర వాళ్ళందరినీ కూడా తీసుకొని తమకు సంబంధించిన వ్యక్తులతో, సంబంధికులతో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే, అందరితో సంప్రదింపుల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం, అప్పుడు అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటి వరకు మీడియాలో లేనిపోని కథనాలు ప్రసారం చేయొద్దు అని చెప్పేసి నిన్న రాజాసింగ్ కూడా మీడియాకు విజ్ఞప్తి చేశారు. సో ఒకవైపు ఇది ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరుతారా అనే దానికి మాత్రం రాజాసింగ్ సంబంధించి ఆయన దగ్గర అనుచరులు కావచ్చు, అంతరింగికులుగా చెప్తున్న విషయం ఏంటంటే రాజాసింగ్ ప్రస్తుతం బీజేపీకి దూరమైన, బీజేపీ భావజలం కావచ్చు, హిందుత్వ సిద్ధాంతం కావచ్చు ఖచ్చితంగా వదులుకోవడానికి సిద్ధంగా లేడు. సో అది చెప్తూనే నిన్నటి రాజీనామా అనంతరం తర్వాత ఆయన విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కూడా ఇదే విషయంపై చెప్తా ఉన్నారు. సో ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేశారని ఆయన అంతరికంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తాను సనాతన ధర్మం కోసం, హిందూ పరిరక్షణ కోసమే పనిచేస్తాను, అలాంటి భవిష్యత్తు తన తుది శ్వాస వరకు కూడా హిందూ పరిరక్షణ కోసం, హిందుత్వం కోసం, అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం, చివరి శ్వాస కోసం పనిచేస్తానని చెప్పేసి నేను అధికారికంగా ప్రకటన చేసిన నేపథ్యంలో సో ఇప్పుడు ఆయన భావజాలం కావచ్చు, ఆయన సిద్ధాంతం కావచ్చు బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. సో ఆయన మాటలతోనే తాను ఆ రెండు పార్టీలో తీరబోను అని ఒక రకంగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చెప్పేసి ఆయన దగ్గరి వ్యక్తులు అంతరికంగా చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మాత్రం గోషామహల్ ను హైదరాబాద్ లో చాలా హాట్ సీటు. సో దాని కనుక ఇప్పుడు ప్రస్తుతం దశాబ్ద కాలంగా రాజాసింగ్ అక్కడ పూర్తి స్థాయిలో బలోపేతంగా మారాడు, రాజాసింగ్ వన్ మ్యాన్ ఆర్మీగా మారాడు. సో అలాంటి వ్యక్తి పార్టీకి వస్తే, తమ పార్టీలోకి వస్తే తమకు అదనంగా బలంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో గోషామహల్ నుంచి ఉప ఎన్నిక వస్తే రాజాసింగ్ రాజీనామా చేసిన సీటును తనకే ఇచ్చి తను గెలిపించుకుంటే ఇక మనకు భవిష్యత్తులో ఆ సీటు పూర్తి స్థాయిలో తమదే అవుతుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. సో ఒకవైపు వాళ్ళు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నారు. అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి
పెద్దలతో అంటే పార్టీ అధిష్టాన పెద్దలతో కొందరితో వ్యక్తిగతంగా రాజాసింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, ఇద్దరితో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇది అధికారికంగా ధృవీకరణ కానప్పటికీ సో వాళ్ళిద్దరు కూడా రాజాసింగ్ తో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. అయితే చాలా ఆసక్తికర పరిణామాల అంశాలు ఏంటంటే సో హిందుత్వ కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు అంటున్నాడు కాబట్టి జనసేన కూడా ఫోకస్ పైకి వస్తుంది. సో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నాడు. అతని పర్యటనలు కావచ్చు, తమిళనాడు ఇతర ఆలయాల సందర్శన కావచ్చు, రీసెంట్ గా కూడా తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో కూడా అతను మాట్లాడే విధానము, అతను పాల్గొనే కార్యక్రమాలు చూస్తుంటే పూర్తి స్థాయిలో హిందుత్వ అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పనిచేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ కనుక బీసీ కార్డు అదేవిధంగా ఈ యొక్క హిందుత్వ పరిరక్షణ ఉంది కాబట్టి రాజాసింగ్ జనసేన వైపు, తెలంగాణ జనసేన వైపు ఏమన్నా చూసే అవకాశం ఉంటుందా, ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. రాధాకృష్ణ, కార్యకర్తల అభిమానులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మీరు చెప్పినట్టు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. తనకి అంటే దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కాబట్టి ఏమైనా దేశ రాజకీయాల్లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు క్లారిటీ ఇస్తారు రాజాసింగ్? ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి రాజాసింగ్ కొద్ది రోజుల్లోనే తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, హైదరాబాద్ నగరంలో కేవలం గోషామహలే కాదు, సో మొత్తంగా కూడా ఉత్తర భారతీయులు ఉన్నది, అదే విధంగా మార్వాడీలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపైన తనకి దశాబ్ద కాలంగా గోషామహల్లో తనకు వెన్నంటుగా నిలుస్తూ అంటే ఎమ్మెల్యే గెలిపించుకునేందుకు అన్ని రకాలుగా ఎవరైతే సహాయపడ్డారో, దోహదపడ్డారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతే ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. సో అప్పుడు గనక వాళ్ళంతా కూడా ఏక అభిప్రాయంగా ఫలానా పార్టీలో చేరితే బాగుంటుంది అనుకున్నప్పుడే ఆ డిసైడ్ అయిన తర్వాతే ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తను మొదటగా ఏ పార్టీలోకి చేరాలి, చేరితే అక్కడ మనం ఎట్లా ఉంటుంది రాజకీయంగా అది నిర్ణయించిన తర్వాతే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇది రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒక కీలక మలుపు. సో బీజేపీలో అత్యంత అంటే శక్తివంతంగా హైదరాబాద్ లో, తెలంగాణకు సంబంధించి బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే, ఎందుకంటే ఎవరు గెలవని సందర్భంలో కూడా ఎమ్మెల్యేగా బీజేపీ తరపు నుంచి రాజాసింగ్ గెలిచారు. సో అదే సందర్భంలో హైదరాబాద్ లో రాజాసింగ్ కంటే ఒక ప్రత్యేకంగా ఒక అభిమానంగా తయారయ్యారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర హైదరాబాద్ లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కాస్త రాజాసింగ్ తో సన్నిహిత సంబంధాలు అది రకంగా బీజేపీకి ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు అదే రాజాసింగ్ వైపు అన్ని పార్టీలు చూసేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. రాజాసింగ్ ను బీజేపీ వదులుకుంది, మరి బీజేపీ రాజాసింగ్ ను బీజేపీ వదులుకుంది. సో బీజేపీ విషయంలో రాజాసింగ్ ఇంకా చూసే పరిస్థితి కనబడుతున్న. ఒకవైపు రాజీనామాను ఆమోదించినా కూడా అతని ఆలోచన, మనస్తత్వం ఇప్పటికీ కూడా బీజేపీ భావజాలము అదేవిధంగా హిందుత్వ సిద్ధాంతంతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న రాష్ట్ర నాయకత్వం పైనే అసంతృప్తి వ్యక్తం చేశారు తప్ప ఇప్పటికీ కూడా మోడీ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, యోగి కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరిపైన ఇప్పటికీ కూడా సానుకూలంగానే మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా రాజీనామా ఆమోదించే ముందు 2 రోజుల ముందు కూడా అమర్నాథ్కు వెళ్తున్న సందర్భంలో కూడా మోడీ సర్కారును పొగుడుతూ అనేక వ్యాఖ్యలు చేశారు. ఒక వీడియో కూడా విడుదల చేశారు. సో అమర్నాథ్ యాత్రకు మోడీ సర్కారు చాలా అన్ని ఏర్పాట్లు సజావుగా చేసింది. సో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా యాత్ర సాగుతుంది అని చెప్పేసి కూడా మోడీని ప్రశంసిస్తూ కూడా వీడియో విడుదల చేశారు. సో కాశ్మీర్ అంశంపై 370 ఆర్టికల్ ఇవన్నీ విషయాలపై కూడా మాట్లాడాడు. సో ఒకవైపు మోడీ అమిత్ షాను పొగుడుతూనే రాష్ట్ర నాయకత్వంపై విభజించాడు కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఆ పార్టీ ఆమోదించిన తొందరగా నిర్ణయం తీసుకుంటారా లేదా కొద్ది వేచి చూసి మరికొద్ది రోజుల తర్వాత, ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి తిరిగి పార్టీ వైపు అంటే బీజేపీ పెద్దలతో మాట్లాడి తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతము పార్టీ 2 రకాల ద్విముఖ వ్యూహంతో వెళ్తా ఉంది. పార్టీని ఎదిరించినా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి పార్టీ ఖచ్చితంగా సమాధానము చర్యలు తీసుకుంటుందనే దానికి ఒక ఉదంతంలాగా రాజాసింగ్ వెళ్తారు. అదే సందర్భంలో రాజాసింగ్ తిరిగి కూడా పార్టీకి సంబంధించి బీజేపీ ఆ సిద్ధాంతంతో వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో కొద్ది రోజులు వెయిట్ చేసి
తిరిగి బీజేపీలో చేరే అవకాశం లేకపోలేదు కూడా అని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అతను వివాదాస్పద వ్యాఖ్యలు అంటే ఒక మతానికి సంబంధించి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అతన్ని గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొద్ది నెలల తర్వాత తిరిగి బీజేపీలో చేర్చుకున్నారు. సో ఇవన్నీ ఉదంతాలు కూడా వాళ్ళు అతని అంతరంగికులు అతని అంచెలు చెప్తున్న విషయం ఏంటంటే ప్రస్తుతానికి బీజేపీకి దూరం కావచ్చు, కానీ బీజేపీ భావజాలం కావచ్చు, బీజేపీ సిద్ధాంతానికి రాజాసింగ్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఇప్పటికీ మోడీ అమిత్ షాతో అంటే అపారమైన గౌరవము ఉన్నది. సో ఇట్టి పరిస్థితుల్లో బీజేపీని అంత సులువుగా వీడి వెళ్ళకపోవచ్చు. అదే సందర్భంలో పార్టీ రాజీనామా ఆమోదించిన కొద్ది రోజులు వేచి చూసే అవకాశం ఉంది. సో ఒక 5 జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు వేచి చూసి ఆ తర్వాతే ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలా, తదుపరి రాజకీయంగా నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అతనికి సంబంధించిన దగ్గర వ్యక్తులు చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్ వ్యవహారం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. సో రామచంద్రరావు అధ్యక్షుడి నియామకం నుంచి మొదలు పెడితే ఈ రోజు కూడా అనేక ట్విస్ట్ మలుపుల మీద ఒక రాజాసింగ్ వ్యవహారం పోతోంది. ఒక రోజు అమిత్ షా మోడీ రాజాసింగ్ తో మాట్లాడారు, పార్టీ నుంచి అతను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రచారం జరిగింది. మరో సందర్భంలో అతను పార్టీ నుంచి పూర్తి స్థాయిలో వదులుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పి రకరకాల ప్రచారం జరిగింది. ఎట్టకేలకు నిన్న రాజీనామాను మాత్రం పార్టీ చేసిన రాజీనామా ఆమోదించారు. సో ఆమోదించడంతో ఇక మొత్తం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ రాజకీయాలన్నీ గోషామహల్ చుట్టూ తిరుగుతున్నాయి. గోషామహల్, జూబ్లీ హిల్స్ ఈ రెండు ఒక వనక ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అయితే పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తుందో నెక్స్ట్ జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రభావితం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలపై రెండు నియోజకవర్గాలపైన ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఈ మూడు పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. తర్వాత ఏం జరుగుతుంది అనేది అమర్నాథ్ యాత్ర తర్వాత రాజాసింగ్ వచ్చిన తర్వాత తేలనుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.